భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఇప్పటి వరకు ప్రకటించకుండా తాత్సారం చేసుకుంటూ వస్తుంది. మరి క్యాడర్లో అయితే ఇప్పటి వరకు అయితే నిరుత్సాహం వస్తుంది. అంటే గత అధ్యక్షులు ఏం చేసిందో ఏందో అది పక్కన పెడితే ఈ అధ్యక్షుడు మాకు టైం ఇవ్వట్లేదు అనే వాదన అంటే మా ముందు అన్న సందర్భాలు చాలా. కాబట్టి మరి ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించట్లేదు? అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో ఎన్ని గ్రూపులు ఉన్నాయనుకో? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అన్న. మాకు అధిష్టానం ఉంటుంది, కేంద్రం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఉంటుంది, చాలా రకాల ఒక విస్తరణ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి. సో రాష్ట్ర విషయానికి వస్తే బండి సంజయ్ గారు గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు హైదరాబాద్కే పరిమితమైనటువంటి బీజేపీని వాళ్ళ గ్రామాల జెండా ఎగరేసిట్లు అద్భుతంగా భారతీయ జనతా పార్టీ బై ఎలక్షన్లో గెలిచింది, జిహెచ్ఎంసీలో గెలిచింది. ఎన్నికల ముందు వాట్ ఎవర్ మిస్కమ్యూనికేషన్ వాట్ ఎవర్ కేంద్రం మా అధిష్టానం అధ్యక్షులు మార్చిన సందర్భాలు చూసినాం. దానికి సంబంధించిన ఫలితాలు కూడా మనం చూసినాం. సో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు ఎంపీగా గెలిచి మళ్ళీ గతంలో వారు మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కొంత సమయభావం అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన సమయం అధ్యక్షుల హోదాలు ఇవ్వలేని వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా సమీప భవిష్యత్తులో ఇవాళ నిన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండే, అంతకుముందు మేము సంస్థాగత ఎన్నికలు పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ తీసుకుని వచ్చింది. విలేజ్ కమిటీలు, గ్రామ కమిటీలు వేసింది, కమిటీల తర్వాత మండల కమిటీలు వేసింది, మండల కమిటీ తర్వాత జిల్లా కమిటీలు వేసింది, జిల్లా కమిటీలు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే వాతావరణం ప్రాసెస్ గత 3 నెలలు జరుగుతూ ఉంది. కొన్ని రోజుల్లో ఇంకెక్కువ కాలం పట్టకపోవచ్చు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అనేది ఒక డిసిప్లిన్ పార్టీ, చాలా సిస్టమేటిక్. కాంగ్రెస్ పార్టీ లాగా ఇంకెవరో మాట్లాడే అవకాశం ఉండదు. భారతీయ జనతా పార్టీలో చాలా సిస్టమేటిక్ గా, చాలా డిసిప్లిన్ గా వాళ్ళు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉండవు. డెఫినెట్ గా మాతో చాలా మంది నాయకులు ఉన్నారు, అధ్యక్షులు కావాలని ఎంతో మంది 10 మంది డజన్ నాయకులు ఉంటారు. అధ్యక్షులు అయితే బాగుండని కోరుకోవడంలో తప్పులేదు. కిషన్ రెడ్డి గారితో పాటు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు, మురళీధరరావు గారు ఉన్నారు, సంజయ్ గారు ఆల్రెడీ చేసి ఉన్నారు, డికే అన్న గారు ఉన్నారు. ఇట్లా చాలా మంది సమర్థమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది. ఎవరికి ఇచ్చినా కార్యకర్తలు అనేది ఒక నిబద్ధతతో పనిచేస్తారు. అధ్యక్షులు ఎవరున్నా అధ్యక్షుల ఆదేశానుసారం కింద కార్యకర్తలు నిరంతరంగా పనిచేస్తుంటారు. అంటే ఇక్కడ 2 గ్రూపుల మధ్య పడకనే అధ్యక్షుడిని ఇంకా ప్రకటించట్లేదు. 2 గ్రూపులు ఉన్నాయి, వీళ్ళిద్దరు పేర్లు వేరు చూజ్ చేస్తున్నారు కాబట్టి అధ్యక్షుడిని ప్రకటించట్లేదు అనే వాదన వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీలో గ్రూపులు ఉండవన్నా. నేను మళ్ళీ చెప్తున్నాను, భిన్నమైన అభిప్రాయాలు తప్ప భేదాభిప్రాయాలు కావు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటారు. దానికి అధ్యక్షుడు సుప్రీం అథారిటీ. మాకు మా భారతీయ జనతా పార్టీలకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే అధ్యక్షుడికి హైయెస్ట్ సుప్రీం అథారిటీ పవర్స్ ఉంటాయి. అది జాతీయ అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మండల అధ్యక్షుడు కావచ్చు. తనకున్నటువంటి విశేషమైన అధికారంతో ఒక పార్టీని చాలా డిసిప్లిన్ గా, సిస్టమేటిక్ గా నడిపే అవకాశం ఉంటుంది. అధ్యక్షులు ఎవరైనా మిగతా వాళ్ళందరూ సెటరేట్ అవుతారు ఆటోమేటిక్గా. ఫలానా వ్యక్తిని అధ్యక్షునిగా ప్రకటిస్తే ఒక వర్గం పార్టీ కార్యాలయం వైపు చూడదు అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఊహానాలు మాత్రమే. చాలా మంది ఛానల్స్ ఇవాళ రేపు వార్తలు వస్తూ ఉంటాయి. దాన్ని పెద్దగా భారతీయ జనతా పార్టీ పట్టించుకోదు. ఒక్కసారి అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారంటే దానికి అనుగుణంగా మిగతా వాళ్ళు కలిసి పనిచేసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే రాజకీయ తెలంగాణలో గెలవాలంటే అందరూ సమిష్టిగా పనిచేసుకొని గెలవాలి. లేకపోతే గ్రూపులు ఉంటే కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ లాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపులు ఒకప్పటి నేనైతే నమ్మట్లేదు. ఒకప్పటి అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీకి ఈ బీజేపీకి చాలా తేడాలు ఉన్నాయి, కానీ గ్రూపులు లేవు అని నిర్ద్వందంగా సమర్థవంతమైన రాజకీయ నాయకుల్ని మనం గ్రూపులు అనడానికి వీల్లేదండి. పవర్ సెంటర్స్ ఉన్నాయి, దే ఆర్ ది కెపాసిటీ, దే ఆర్ హోల్డింగ్ ద కెపాసిటీస్. సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. చాలా మందికి అధ్యక్షుల స్థానాన్ని కూర్చొని అధ్యక్షునిగా పనిచేయాలని ఆతృత ఉంటది. అది ఆశ ఉండడంలో తప్పు లేదు. అది భిన్నమైన అభిప్రాయమే తప్ప భేదాభిప్రాయాలు కావు. ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజులలో ప్రకటించవచ్చు? సమీపం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయినా రేపో మాపై రిజల్ట్స్ వస్తాయి. మొన్న ఢిల్లీ ఎన్నికల తర్వాతనే ప్రకటిస్తారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడు కూడా మా కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో అది లాస్ట్ అవుతుంది. బిఫోర్ దట్ కొన్ని ఉన్నాయి, 5-10 స్టేట్స్ లో ఉన్నాయి. 5-10 స్టేట్ లో తెలంగాణ ఒకటి. సమీప రోజుల్లో కొన్ని ఎక్కువ నెలలు కూడా కాదు, బహుశా మేబీ నెక్స్ట్ వారం 10 రోజులలో 100% తెలంగాణకి కొత్త అధ్యక్షుడు రావడానికి ఆస్కారం ఉంటుంది. బీసీనా లేకపోతే అదర్ కాస్ట్ అందరూ సమానం భారతీయ జనతా పార్టీలో. ఓసియా, బీసీఆ, ఎస్సీఆ ఉండదు. సమర్థుడికి ఎవరికైనా అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.